దేవుని యొక్క మహోన్నతమైన నామం కమనాలు ఇప్పుడు వచ్చినటువంటి మీ అందరూ కూడా దేవుని పేరు శుభాలు తెలియపరుస్తున్నారు. మత్తయి గారు రాసినటువంటి శుభార్త 1వ అధ్యాయం 1వ వచనాన్ని నుంచి ధ్యానం చేద్దాం. ముందుగా 1వ వచనాన్ని మీకు తెలియపరుస్తాం. ఏమని రాయబడింది ఇక్కడ? అబ్రహాము కుమారుడకు దావీదు యొక్క కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి. ఎవరు? అబ్రహాము కుమారుడకు దావీదు యొక్క కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి. ఎంతమందిని పరిచయం చేస్తున్నాడు? అబ్రహాముని పరిచయం చేశాడు, తర్వాత దావీదును పరిచయం చేశాడు, ఆ దావీదులోంచి వచ్చినటువంటి యేసుక్రీస్తును పరిచయం చేస్తున్నాడు. అంటే ఇప్పుడు అబ్రహాం గురించి మనం తెలుసుకోవాలి. ఎవరి గురించి తెలుసుకోవాలి? అబ్రహాముని గురించి తెలుసుకోవాలి. అబ్రహాముకి ఒక టైటిల్ బైబిల్ పేరు పెట్టింది, ఒక టైటిల్ పెట్టింది ఆయనకి. దేనికి? ఏంటి? విశ్వాసానికి మూల పురుషుడైనటువంటి అబ్రహాము అని. ఎందుకు అని అంటే, అబ్రహాము దేవుడిని నమ్మాడు కాబట్టి అది అతనికి నీతిగా ఎంచబడెను అని రాయబడింది రోమీయులకు రాసిన పత్రికలో. అబ్రహాము దేవుడిని నమ్మాడు కాబట్టి అది అతనికి నీతిగా ఎంచబడింది. విశ్వాసానికి మూల పురుషుడు అబ్రహాము. అంటే ఇక్కడ వంశావళి దేనిలో, ఏ విషయంలో చెప్తున్నాడు? విశ్వాస విషయంలో చెప్తున్నాడు. యేసుక్రీస్తుని ఎలా విశ్వసించాలి? విశ్వాస విషయంలో విశ్వసించాలి. ఎందుకనంటే అబ్రహామేమో విశ్వాసము ద్వారా, విశ్వాసము మూలము అయినటువంటి వ్యక్తి. యేసుక్రీస్తు ఏమో విశ్వాసము ద్వారా అని రాయబడి ఉంటుంది. అబ్రహామేమో విశ్వాస మూలముగాను, యేసుక్రీస్తు విశ్వాసము ద్వారాను. విశ్వాసం ఈయన దగ్గర నుంచి ప్రారంభమైతే యేసుక్రీస్తు దగ్గరకు వచ్చేసరికి అది ప్రత్యక్షపరచబడింది. అబ్రహాము దేవుని ఎలా నమ్మాడు? విశ్వాస విషయంలో నమ్మాడు. ఏ ఆధారం లేకుండా నమ్మాడంట. ఒకసారి చదువుతారా? రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ అధ్యాయము 17వ వచనం. తాను అంటే అబ్రహాము విశ్వసించిన దేవుని ఎదుట, అనగా మృతులను సజీవులుగా చేయవాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైనా దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. నిన్ను అనేక జనముకు తండ్రిగా నియమించి తిని అని రాయబడి ఉన్నది. నీ సంతానము ఇలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. నిరీక్షణ అంటే దేనికి ఆధారం? ఇప్పుడు మనం నిరీక్షణ కలిగి ఉన్నాం. యేసుక్రీస్తు మనం పునరుత్థానంలో మనం పాలిభాగస్తులు అవుతాం అని మనకు తెలుసు, కానీ అబ్రహాముకు తెలియదు. అర్థమైందండి? నిరీక్షణ అంటే ఏంటో మనకు తెలుసు, కానీ అబ్రహాముకు తెలుసా? తెలీదు. ఏ ప్రదేశానికి వెళ్ళమంటున్నాడో తెలియదు, ఆ జనాంగం ఎలా ఉంటారో తెలియదు, కానీ దేవుడు మాట్లాడుతూ నువ్వు వెళ్ళుము అంటున్నాడు. నువ్వు చేయము, నువ్వు నడువుము, నాకు లోబడుము.
దీనికంటే దేనికి ఏంటి ఆధారం అంటే ఆయనకి ఆధారం లేదు. ఎందుకనంటే అబ్రహాముకి ముందుగా ఉండినటువంటి జనాంగము దేవునితో నడిచినటువంటి వారు ఎవరితోనూ సంబంధం లేదు అబ్రహాముకి. అర్థమైందా? ఎందుకని అంటే అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచాడు, తన కుమారులు ఉంచారు. తన సంతానం బట్టినటువంటి అనేకమైనటువంటి జనాంగం అబ్రహామును చూశారు, తర్వాత ఉన్నటువంటి ఇస్సాకును చూశారు, యాకోబును చూశారు, వారి యొక్క గోత్రాలను చూశారు. ఇదంతా కూడా చూసుకుంటూ వచ్చారు. కానీ అబ్రహాం ఎవరు చూస్తాడు? ఎవరు చూశాడు అబ్రహాం? అర్థమైందా మీకు? తన పితరులైనటువంటి వారు ఎవరైనా ఒకవేళ నడిచి ఉంటే ఆ విధంగా నడిచి ఉన్నాడేమో, ఆ విధంగా విశ్వసించి ఉన్నాడేమో అని అనడానికి ఆధారం ఉంది. కానీ అబ్రహాంకి అలాంటి ఆధారం లేదు, అలాంటి నిరీక్షణ లేదు. అబ్రహాము తన పితరులైనటువంటి వారు ఏ ఒక్క పేరుతో మాట్లాడా. కానీ అబ్రహాము సంతానం నుంచి వచ్చినటువంటి అనేకమైన జనాంగం ఇదిగో అబ్రహాం అంటాడు, ఇదిగో నా పితరులు అంటాడు, యాకోబు అన్నారు, ఇస్సాక్ అన్నారు, ఇలా నడుచుకుంటూ వచ్చింది. అర్థమైందా మీకు? ఎందుకని అబ్రహాము అంత ప్రాముఖ్యమైనటువంటి వాడంటే నిరీక్షణకు ఆధారం లేనప్పుడు దేవుని యందు నిరీక్షణ ఉంచినటువంటి వాడు అబ్రహాము. అందుకని యేసుక్రీస్తును గురించినటువంటి ప్రతి సమాచారం, దేవుని యొద్ద నుంచి వచ్చినటువంటి ప్రతి సమాచారం, ఈ రెండింటిని కూడా కంపారిజన్ చేసుకుంటే ఎలా విశ్వాసం ఉంచాలో అర్థమవుతుంది. అర్థమైందా? మరొకసారి చెప్పండి. 19వ వచనం చదవండి. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శాల గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించాడు కానీ అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహించలేదు. అర్థమవుతుంది మీకు? దేవుని గురించి ఆలోచన చేశాడు. దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు, అయితే మా ఇరువురి యొక్క దేహాలు మృతతుల్యమైపోయి ఉన్నాయి, అయితే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా నెరవేరుతుంది. అర్థమైందా? వాగ్దానం చేసిన దాన్ని బట్టి ఏమో తన శరీరమును తన భార్య శరీరం చూస్తేనేమో మృతమైపోయిన సహకరించేటువంటి విధానం లేదు. కానీ దేవుడు చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా అది నెరవేరుతుంది అని సందేహించలేదు. అవిశ్వాసిగా ఉండలేదంట. నిరీక్షణ లేని వాడైనప్పటికీ అక్కడ అవిశ్వాసిగా లేడు. కానీ మనం నిరీక్షణ కలిగినటువంటి వారుగా ఉండి మనం ఆధారపడుతున్నాం, సందేహపడుతున్నాం. అందుకని మూల పురుషుడు అని ఇప్పుడు ఉంది. అబ్రహాము దేవుని నమ్మాడు కాబట్టి అది అతనికి నీతిగా ఎంచబడెను. అయితే రెండో వ్యక్తి పేరెవరు? దావీదు సంతానం. ఎందుకని దావీదు సంతానాన్ని దేవుడు అంతగా ప్రేమించాడు? దావీదు సంతానాన్ని ఎందుకని అంతగా ప్రాముఖ్యంగా ఎంచుతున్నాడు? దావీదుకి నీతి చిగురు అని ఎందుకని పేరు వచ్చేది యేసుక్రీస్తుకి? దావీదుకి నీతి చిగురు అనేటువంటి విధానం ఎందుకని వచ్చిందంటే దావీదుకు ఉన్నటువంటి ఆ రాజు తత్వం మరెక్కడ కూడా భూప్రపంచంలో లేదు. అటువంటి శూరత్వం కలిగినటువంటి రాజు. అర్థమైందా మీకు? రాజుల విధానం చూస్తే దావీదుకున్నటువంటి ఆ మహారాజుకున్నటువంటి విధానం ఏ భూ ప్రపంచంలో ఎవరు కూడా అటువంటి విధానం లేదంట. అంత శూరత్వం కలిగినటువంటి వాడు రాజు, దావీదు రాజు. అయితే దావీదు రాజుగా వస్తున్నాడు అని రాయబడి ఉంది బైబిల్ గ్రంథంలో. అంటే యేసుక్రీస్తుని ఎలా చూపిస్తున్నాడు? రాజుల వంశాలను చూపిస్తున్నాడు యేసుక్రీస్తుని. పై వచనంలో ఏం చూపించాడు? విశ్వాసానికి మూల పురుషుడు అని ఆ వంశంలో చూపిస్తే ఇక్కడ రాజుల వంశంలో చూపిస్తున్నాడు యేసుక్రీస్తుని. విశ్వాసానికి కర్త ఆయని,
రాజులకు రాజు ఆయనే. దాని పరమార్థం అర్థమైంది మీకు? ఇప్పుడు చదవండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం. అబ్రహాము కుమారుడగు దావీదు యొక్క కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి, రాజు తత్వము ఇక్కడ చూపిస్తున్నాడు దావీదులో. 2వ వచనం. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యూదా ఇదంతా కూడా వంశావళి ఎందుకని చెప్తున్నాడు? ఈ వంశావళి దేన్ని సూచిస్తుంది? అర్థమవుతుంది మీకు? ఈ వంశావళి చెప్తున్నాడంటే ఒకరి సంతానం నుంచి మరొకరు ఎలా వచ్చారు, ఎవరి విధానం ఎలా ఉంది, ఈ చరిత్ర అంతా కూడా అధ్యయనం చేస్తే ఎక్కడ కూడా తప్పిపోకూడదు. అదేంటి దావీదు కుమారుడైనటువంటి ఆయన అంటారండి, ఈయన కదా. వంశావళిలో 2 వంశాలు ఉన్నాయి. లూకా గారు ఒక వంశావళి రాశాడు, మత్తయి గారు మరొక వంశాలు రాశాడు. ఈ వంశావళిలో 2 రకాలైనటువంటి వంశావళులు కనపడతాయి. ఒకటి హేలి వంశావళి ఒకటి, రెండవది యోసేపు వంశావళి ఒకటి. అర్థమైందా? యేసుక్రీస్తు 2 వంశావళులుగా కనపడతాడు. ఎక్కడి నుంచి ఈ విభాగించబడింది ఈ వంశావళి అనంటే, దావీదు సంతానం నుంచి వచ్చినటువంటి కుమారుల ద్వారా 2 తెగలయ్యాయి, 2 విభాగాలు అయ్యాయి. ఒకటేమో దావీదు సంతానం నుంచి వచ్చినటువంటి నాతాను అనేటువంటి, అంటే బెత్షెబాకు పుట్టినటువంటి సొలొమోను ద్వారా ఒక వంశావళి వస్తే, మరొక వ్యక్తి ద్వారా నాతాను అనేటువంటి వ్యక్తి ద్వారా మరొక బెత్షెబా తల్లి, సొలొమోను తల్లి పేరండి బెత్షెబా కదా. బెత్షెబా ఎవరింతకి? ఏ అతిక్రమము చేశాడో దావీదు, అతిక్రమం చేసి ఎవరినైతే చంపేసేసాడో ఆవిడ భార్య బెత్షెబా, ఆవిడికి పుట్టాడు సొలొమోను. ఈ సొలొమోను వంశవాళ్ళేమో ఒకదానిలో చెప్పాడు, నాతాను వంశవాళ్ళేమో ఒకదానిలో చెప్పాడు. ఈ నాతాను వంశవాళ్ళని తీసుకొచ్చి యేసుక్రీస్తు దగ్గర తీసుకొచ్చాడు, సొలొమోను వంశవాళ్ళని తీసుకొచ్చేమో యేసుక్రీస్తు దగ్గరే కలిపాడు. ఇక్కడ చాలా మంది కూడా సందేహపడుతున్నారు. ఒకసారి చదవండి. 1వ అధ్యాయము 6వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 6వ వచనం. ఎవరంట? ఊరియా భార్య అయినటువంటి బెత్షెబా, ఆమె యందు సొలొమోనును కనెను అన్నాడా? ఈ వంశావళి ఎక్కడికి వచ్చి సాగింది? చదవండి అక్కడ 16వ వచనం. యాకోబు మరియైన భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. అర్థమైందా? యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు. లూకా సువార్త ఇప్పుడు తీయండి. లూకా సువార్తలో 3వ అధ్యాయము 23వ వచనం. యోసేపు కుమారుడని ఎంచబడెను. అక్కడ ఎవరున్నారు? యోసేపు తండ్రి ఎవరున్నారు అక్కడ? హేలి. ఇక్కడ హేలి ఉంటే అక్కడ యాకోబు ఉంటాడు. మీరు చూడండి, మత్తయి సువార్తలో యాకోబు అని ఉంటాడు,
ఏమనుందో ఒకసారి చదవమ్మా. మరియ భర్త అయినటువంటి యోసేపును కనెను. ఇక్కడేమో యోసేపు హేలీకి, హేలీ మత్తతకు, మత్తతకు లేవీకి, లేవీకి మెల్కీకి, మెల్కీ ఎన్నాకు, ఎన్నాకు యోసేపుకు, యోసేపు మత్తతీయుకు. అర్థమవుతుందా ఏమన్నా? ఇదేంటి రెండు వంశాలు కనపడుతున్నాయండి? ఎప్పుడైనా ఆలోచన చేశారు? ఇది కనపడలా, అర్థం కాదు. క్రీస్తు జన్మం గురించి చెప్పే ఏ వ్యక్తికి ఇది తెలియదు, చాలా మంది కూడా తెలియదు. క్రిస్మస్ ఏ వ్యక్తులు అయితే జరుపుకుంటున్నారో అంతమంది వ్యక్తులకి ఈ మర్మం తెలియదు. అక్కడ రాజుల యొక్క వంశావళి చెప్తున్నాడు. దేనిలో? మత్తయి సువార్తలో రాజుల యొక్క వంశావళి చెప్తున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇప్పుడు చదవండి. యేసు బోధింప మొదలుపెట్టి దాదాపు 30 ఏండ్లు ఈడు గలవాడి ఉండెను. ఆయన యోసేపు కుమారుడని ఎంచబడెను. యోసేపు కుమారుడని ఎంచబడెను. ఇక్కడ శరీర సంబంధమైనటువంటి రక్త సంబంధాన్ని గురించి చెప్తుంటే అక్కడ రాజసం గురించి చెప్తున్నాడు. అర్థమైంది మీకు? ఇక్కడ శరీర సంబంధమైన రక్త సంబంధం గురించి చెప్తుంటే రక్త సంబంధం గురించి నేను ఎందుకని మాట్లాడుతున్నానంటే ఈ చరిత్ర అంతా కూడా మరియ తల్లి సంతానం గురించి వచ్చినటువంటి చరిత్ర. లూకా సువార్త మరియ గురించి ప్రతి ఒక్క విషయాన్ని తెలియచేసినటువంటి విషయం లూకా గారే తెలియపరిచాడు. వారి యొక్క సంతానం, తన బంధువులైనటువంటి ఎలిజబెత్ సంతానం గురించి, ఇలా జకర్య సంతానం గురించి ఇదంతా కూడా చెప్పుకుంటూ వచ్చి ఇక్కడికి వచ్చి కలిపాడు. ఆయన ఎక్కడ చెప్తున్నాడు? ఎవరి సంతానం గురించి చెప్పాడు? అబ్రహాం రాజుల యొక్క సంతానం గురించి చెప్పాడు. అయితే రాజుల సంతానం నుంచి వచ్చినటువంటి వాడు ఆయనే. ఇక్కడ శరీర సంబంధ విషయంలో, రక్త సంబంధ విషయంలో యోసేపు సంతానం ఎంచబడినటువంటి వ్యక్తి ఈయనే. అంటే ఒకరి సంతానమేమో మరియ సంతానంగా చూపించాడు, ఒకరి సంతానమేమో యోసేపు సంతానం చూపించాడు. 2 వంశావళి కావాలి భార్య భర్తలు కావాలంటే. కాకపోతే మనం ఎలా అర్థం చేసుకోవాలంటే ఒకటేమో రాజసం విషయంలో, రాజుల విషయంలో అర్థం చేసుకోవాలి యేసుక్రీస్తుని, ఆయన రాజు అయి ఉన్నాడు అని. రెండో విషయంలో ఎలా అర్థం చేసుకోవాలంటే దీన మనస్సు కలిగినటువంటి, దీనత్వ స్వభావం కలిగినటువంటి సంతానం వచ్చినటువంటి వాడు. ఎందుకనంటే యోసేపు కనీసం గుడారము లేనటువంటి వ్యక్తి. పశువుల పాకలో జన్మించాడు యేసుక్రీస్తు అంటే ఆయన యొక్క స్థితి ఏ స్థితి అర్థమవుతుంది మీకు? ఎందుకని ఈ మాట మీతో చెప్తున్నానంటే యేసుక్రీస్తు 12 ఏళ్ల ఈడు కలిగినటువంటి ఇంకా ముందు ఏమని రాయబడి ఉందంటే బైబిల్ గ్రంథంలో సుమియోను అనేటువంటి ప్రవక్త దగ్గరికి వచ్చేసరికి ఏం తీసుకొచ్చారు? 2 పావురాలు తీసుకొచ్చారు. 2 పావురాలు తీసుకొచ్చారు. అంటే గొర్రె పిల్లలు తీసుకురావచ్చు కదా, ఇంకా అధికమైనటువంటి అర్పణ తీసుకురావచ్చు కదా. లేవి కాండములో కానీ నిర్గమ కాండములో కానీ ఏమని రాయబడి ఉంటుంది అంటే తన స్థితిని బట్టి అని రాయబడి ఉంటుంది. ప్రతిష్ఠించబడేటువంటి విషయంలో వాటిని నిర్దోషమైనటువంటి మగ గొర్రె పిల్లలు కానీ నిర్దోషమైన మేక పిల్లలు కానీ ఇలా తీసుకురావాలి. లేని పక్షమున ఇలా పావురాలైనను తీసుకురావాలి. ఇంకా లేని పక్షమున ఏం చేయాలి? గోధుమ పిండో ఏదో ఉంటుంది కదా, అది తీసుకురావాలి. లేనిటువంటి వాడు అంటే ఇక్కడ ఏ స్థితి కలిగినటువంటి వాడు యోసేపు అంటే లేని స్థితిలో ఉన్నాడు, దీన స్థితిని చూపిస్తున్నాడు. అందుకని మరియతో మాట్లాడినప్పుడు దీనురాలైనటువంటి నీ దీన స్థితిని దేవుడు కటాక్షించను. ఒకసారి చదువుతారా ఆ వచనాన్ని? లూకా సువార్త దయాప్రాప్తురావా నీకు
మొదటి అధ్యాయము 28వ వచనంలో నీవు గర్భము ధరించి కుమారుని కని యేసు అని పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడెను. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చెను. ఆయన యాకోబు వంశస్థులను ఏమని రాయబడింది అక్కడ? ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకి ఇచ్చును. రాజసం, యేసుక్రీస్తులో ఆ వంశములో రాజసాన్ని చూపిస్తున్నాడు కదా. కింద ఏమని రాయబడింది? పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నత శక్తి నీ మీద నిన్ను కమ్ముకొని గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరియు నీ బంధురాలైన ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలు అనబడిన ఆమెకు ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిర్ధం కానేరదని ఆమెతో చెప్పిన. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను. ఎవరి దాసురాలంట? ప్రభు దాసురాలను. ఈ వంశవల్లి ఈ విధానం చూసుకుంటూ వస్తే 2 వంశములు, ఒకటేమో హేలి సంతానం, మరొక సంతానమేమో యాకోబు సంతానం. ఈ సంతానం నుంచి వచ్చినటువంటి యేసుక్రీస్తు ఇలా ఒకటేమో రాజుల యొక్క కాలాన్ని చూపించాడు, రెండవది విశ్వాసానికి మూల పురుషుడే విశ్వాసం కలిగినటువంటి వ్యక్తుల్ని చూపించుకుంటూ వచ్చాడు. ఇప్పుడు చదవండి మత్తయి గారు రాసినటువంటి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం. యేసుక్రీస్తు జన్మ విధానం ఎట్లనగా, అంటే వంశావళి కూడా చెప్పుకుంటూ వచ్చేసాడు. ఈ వంశావళి వచ్చాడు యేసుక్రీస్తు అని. రెండవ విషయం ఏం చెప్తున్నానంటే, యేసుక్రీస్తు జన్మ విధము ఎట్లనగా, ఆయన ఎట్లా పుట్టాడు, ఎలా వచ్చాడు ఆయన. చదవండి. ఆమె తల్లి అయిన మరియా యోసేపుకు ప్రదానం చేయబడిన తర్వాత వారు ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఎలా పుట్టాడంటే ఆయన? వారు ఏకము కాక మునుపు పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించింది. ఇది ఎలా సాధ్యం అంది మరియ గారు. మరియమ్మ గారు ఏమన్నారు? దయాప్రాప్తురాలా, నీకు శుభమనంగా ఇదంతా వర్తమని చెప్పారు. ఇది ఎలాగూ జరుగును? ఈ మధ్య దీన్ని చాలా ట్రోలింగ్ చేశారు. హోసన మినిస్ట్రీస్ జానీ వెస్లీ అనేటువంటి వ్యక్తి అనకూడనటువంటి పదజాలం మాట్లాడుతూ, ఈయనే ఒక ఆజ్ఞ జారీ చేసిన విధంగా మాట్లాడుతూ ఒక మాట అంటాడు, మరియమ్మ నోరు మొయ్యి అని. తెలుసా మీకు ఈ సందర్భం? విన్నారా? ఏమంటాడు తెలుసా? మరియమ్మ నోరు మూసి. ఇదేంటి? ఉన్నటువంటి సందర్భాన్ని ఆలోచన చేయగలిగినటువంటి విధానం పోయి, ఇదిగో తీర్పు తీర్చేటువంటి విధానం నీకెక్కడది? దయాప్రాప్తుల నిక్షోభము ఇదంతా కూడా జరుగుతుందని ఎవరికైనా ఆశ్చర్యమే. ఎందుకనంటే నా శరీర విషయంలో ఉన్నటువంటి వ్యక్తియే మరియమ్మ గారు. నీకున్నటువంటి ఆలోచన, నాకున్నటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి మరియమ్మ గారు. అలాంటప్పుడు ఒక కన్య గర్భవతి, నీవు గర్భవతి అవుతావు అనగానే ఎంత ఉంటుంది బాధ లోపల. అయ్యో నిన్న పురుషుని ఎరిగిందని ఎలా సాధ్యం అని అంటారు అనరా. ఈ వ్యక్తి ఏమంటాడు, నువ్వు నోరు మూసే ముందు. కానీ మళ్ళీ ఏమంటాడు తెలుసా? నేను మరియమ్మ తల్లి అని పిలుస్తా. వినే వాళ్ళందరేమో ఎంత చాకచక్యంగా మాట్లాడుతున్నాడని చెప్తారు. బైబిల్ వక్రీకరించు దయచేసి.
మరియమ్మ తల్లి అని పిలుస్తా నోర్మి అనే మాట ఎందుకు వచ్చింది? ఎందుకనంటే అక్కడ జకర్యా అంట ఈ మాట అన్నందుకే మోగోడు అయిపోయాడు. నువ్వు కూడా మోగదానం అయిపోతావే, నోరు మూసి అంటున్నాడు ఈ వ్యక్తి. జకర్యకి చెప్పింది ఈయనే, మరియమ్మకి చెప్పింది కూడా ఈయనే. ఎప్పుడు అర్థమైందా మీకు? జకర్యాతో మాట్లాడింది ఈయనే, మరియమ్మతో మాట్లాడింది ఈయనే అన్నట్టుగా చెప్తున్నాడు. వాస్తవానికి ఇరువురితో మాట్లాడింది దేవదూత, మనుషులు కదా వాళ్ళతో మాట్లాడింది. ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనుషులు మాట్లాడారా, దేవదూత వచ్చి మాట్లాడిందా? దేవదూత వచ్చి మాట్లాడితే ఇది ఎలా సాధ్యం అవుతుంది అనేటువంటి ఆశ్చర్యం ఉంటుందా ఉండదా? ఆశ్చర్యంతోనే మోగవాడయ్యాడు. ఎవరు? తనకు ఆశ్చర్యం ఏంటి? వృద్ధాప్యం పొందినటువంటి మేము ఎలా పిల్లలు కంటాం అనేటువంటి ఆలోచన వచ్చిందేమో వారికి. ఈవిడికేమో ఆలోచన వచ్చింది, నేను కన్యత్వంలో ఉండినప్పుడు నాకు ఎలా సాధ్యమవుతుంది ఇది, నేను పురుషుడు అనేటువంటి వ్యక్తిని కదా ఎరిగి ఉండలేదు కదా అనేటువంటి ఆలోచన వచ్చింది. ఈ వ్యక్తి ఏం చెప్తున్నాడు? ఇద్దరు కూడా తీర్పు తీరుస్తూ నువ్వు నోరు మూసేయి. ఇలా అయిపోయారు పాస్టర్. వాక్యం ఏం సెలవిస్తుంది అక్కడ? వారు ఎందుకని ఆశ్చర్యపడ్డారు ఆ సంగతిని గురించి. ఎవరికి ఆశ్చర్యం ఉండదా? ఒకవేళ ఈ రాత్రి దర్శనం ద్వారా దేవుడు మాట్లాడి ఎక్కడి నుంచి అమెరికాకి నువ్వు వెళ్ళిపోవాలి నడిచి అంటే ఆశ్చర్యం వస్తుందా ఉండదు? అది ఎట్లా సాధ్యం? దేవుడు వెళ్ళిపోమన్నాడు కదా, వెళ్ళిపోవచ్చుగా. అది ఎలా సాధ్యం? నడిచి వెళ్ళు. ఎన్ని రోజులు పడుతుంది, ఎన్ని సంవత్సరాలు పడుతుందో. నేనేం చెప్తున్నానంటే, యేసుక్రీస్తు ఆ జన్మ విధానం ఎట్లా అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తు జన్మ విధం ఎట్లనగా అని మత్తయి గారు రాస్తూ యూదులకు ఈ సమాచారం ఎవరికి చెప్తున్నాడు అంటే యూదులకు చెప్తున్నాడు. ఎవరికి? అక్కడ యోదయ ప్రాంతంలోనే, యెరూషలేము ఆ ప్రాంతంలోనే ఒక పత్రిక ద్వారా సువార్తను ప్రకటిస్తున్నాడు మత్తయి గారు. ఇదంతా కూడా ఎప్పుడు జరిగింది అనేటువంటి విషయం ఆలోచన చేస్తే అప్పటికే అపోస్తులైనటువంటి వారు సువార్తను ప్రకటిస్తున్నారు లోకంలో. ఈ మాటలు, ఈ ప్రస్తావన మాట్లాడేసరికి అపోస్తులైనటువంటి వారు సువార్తను బోధించుకుంటూ వెళ్తున్నారు. ఈ సువార్తను బోధించుకుంటూ వెళ్తున్నటువంటి ఆ క్రమంలో మత్తయి గారికి ఒక ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన అంటే, ఆయన పుట్టు పూర్వత్వం గురించి చెప్పుకుంటూ రావాలి. ఆయన జన్మ విధానం ఎట్లనగా ఆయన రాజస్వం కలిగినటువంటి వ్యక్తి, దావీదులోంచి వచ్చినటువంటి వ్యక్తి ఆయన. ఎందుకనంటే దావీదును మహారాజుగా కొలుస్తారు. ఇక్కడ అబ్రహామునేమో మూల పురుషుడిగా ఇస్తారు. ఎవరు? యూదులు. ఇజ్రాయెల్ జనాంగానికి ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఎవరంటే అబ్రహాం ఒకడు, దావీదు ఒకడు. ఈ ఇరువురు కంటే ప్రాముఖ్యమైన వ్యక్తులు ఎవరిని కూడా ఎంచరు. ధర్మశాస్త్ర విషయంలోనే మోషేని చూపిస్తారు, విశ్వాస విషయంలోనే అబ్రహామును చూపిస్తారు, రాజసం విషయంలోనేమో దావీదును చూపిస్తారు. ఎంతకంటే ప్రాముఖ్యమైన వ్యక్తులుగా వీళ్ళని పరిగణించరు, ఏ వ్యక్తులు కూడా పరిగణించరు. అలాంటి వ్యక్తులను ఇక్కడ జోడించి స్వార్థను ప్రకటిస్తున్నాడు మత్తయి గారు. అంటే ఎంత చరిత్రను అధ్యయనం చేస్తున్నాడు యేసుక్రీస్తు జన్మ విధానం ఎట్లనగా అని చెప్పడానికి. మన ఊరికి చెప్పేస్తున్నాం, ఇదిగో డిసెంబర్ 25వ తారీఖున ఆయన పుట్టేసేసాడు, లోకానికి రక్షణ వచ్చేసిందని ఏదో డబ్బా కవర్లన్నీ కూడా చెప్తూ ఉంటారు. ఈ జన్మ విధానం ఎట్లనగా అని ఎంత చరిత్రను చెప్పుకుంటూ వస్తున్నాడు. ఎంత ఆలోచన కావాలి, ఎంత సేకరించి ఉంటాడు ఆధారాలు. మనం ముత్తాతను చెప్పమంటేనే మన పేరు తెలియదు. ఎన్ని తరాలు చెప్పాడు? 42 తరాలు చెప్పాడు. ఎన్ని తరాలు? 42 తరాల వంశాల గురించి చెప్తారంటే ఎంత సేకరణ చేసి ఉంటాడు మత్తయి గారు, ఎంత ఆలోచన చేసి ఉంటాడు ఆయన గురించి. ఆలోచన ఆయన జన్మం గురించి చెప్పాలంటే ఎంత చరిత్రను అధ్యయనం చేసుకోవాలి అది నేను చెప్తున్నటువంటి విషయం. ఇందాక నేను అడిగాను, యేసుక్రీస్తు జన్మం ఎక్కడ ప్రారంభమైంది అనగానే ఎక్కడ ప్రారంభమైంది? క్రిస్మస్ డిసెంబర్ 25న ప్రారంభమైంది. అర్థమైందండి? ఇప్పుడు ఎక్కడ ప్రారంభమైంది? విశ్వాస విషయంలో ప్రారంభమైంది, రాజసం విషయంలో ప్రారంభమైంది.
ఇదంతా కూడా ఎందుకని చెప్తున్నాడు అనేటువంటి ఆలోచన చేస్తే ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తుల గురించి స్వార్థను ప్రకటించాలనుకున్నాడు మత్తయ్య గారు. మరి లూకా గారు అయితే సర్వలోకానికి తెలియపరచాలి ఈ సమాచారం. ఇదేమో యోదయ ప్రాంతంలోనే ప్రకటన చేస్తే లూకా గారు ఏం చేస్తున్నాడు, సర్వలోకానికి ముడి పెడుతున్నాడు యేసుక్రీస్తు జన్మ విధానం ఎట్లనగా అని చెప్తూ అక్కడ ఉన్నటువంటి రాజులను పరిపాలన చేస్తున్నటువంటి రాజులను జోడించాడు. ఆవిడ ఎప్పుడు గర్భవతి అయిందో తెలుసా మీకు అని చెప్తూ ఫలానా రాజు కాలంలో ఫలానా చక్రవర్తి పరిపాలన చేస్తున్నాడు, అన్నయ్య కైప ప్రధాన యాజకులుగా ఉన్నారు. ఇటువంటి చరిత్రను ఆధారం చేసుకుని ప్రజా సంఖ్య ఆ కాలంలో రాయబడినప్పుడు ఆవిడ గర్భవతి అయిందయ్యా, మీరు అర్థం చేసుకోండి, ఇంత చరిత్ర ఆయనకి అని సర్వలోకానికి ముడిపెట్టాడు లూకా గారు. అంటే ఈ చరిత్రను అధ్యయనం చేయాలంటే విశ్వాస విషయంలో బలపడాలి, శరీర విషయంలో, రాజ్య విషయంలో చరిత్రలు కావాలి. విశ్వాసం అంటే దేన్ని చూపిస్తుంది? నిరీక్షణ ఆధారం. దేవుడు అనేటువంటి విధానాన్ని ఎలా విశ్వాస విషయంలో నమ్మాడో అక్కడి నుంచి ప్రారంభమైంది యేసుక్రీస్తు జన్మ విధానం. ఇరవై వచనంలో అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుచుండగా ప్రభువు దూత స్వప్నమంది అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడమైన యోసేపు. అర్థమైందా మీకు? ఎవరు కుమారుడు? పైన యోసేపు చెప్పాడే, యాకోబుని చెప్పాడే. యాకోబు కుమారుడు అయినటువంటి యోసేపు అని చెప్పట్లా, దావీదు కుమారుడు అయినటువంటి యోసేపు అని పరిచయం చేస్తున్నాడు. ఈ వచనం అర్థం చేసుకోవాలి. ప్రజాసంఖ్యలో రాయబడినప్పుడు కూడా ఏ ప్రజాసంఖ్య అది సర్వలోకములకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు అగుస్తు వలన ఆజ్ఞ అయినప్పుడు వీరు ఆ గోత్రానికి చెందినటువంటి వారు కాబట్టి వెళ్ళి రాసుకున్నానంట. అంటే 12 గోత్రాలు ఉన్నటువంటి ప్రతి ప్రధానమైనటువంటి యాజకుడు దానిలో లిఖితం అవ్వాలి. గోత్రానికి చెందినటువంటి ప్రాముఖ్యమైన వ్యక్తులు అందరూ కూడా దానిలో ప్రజాసంఖ్యలో రాయబడలే. ఆ ప్రజాసంఖ్యకు వీళ్ళు కూడా వెళ్ళారు. అర్థమవుతుందా మీకు? ఇక్కడ దావీదు కుమారుడమైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము. అంటే మనలో ఉన్నటువంటి ప్రతి సందేహాన్ని నివృత్తి చేయడానికి మాట్లాడుతున్నటువంటి విషయం ఇది. దావీదు కుమారుడు ఎలా అవుతాడు? అబ్రహాం కుమారుడు ఎలా అవుతాడు? యేసుక్రీస్తు. ఇంతమంది సంతానం వచ్చితే యోసేపు అని పిలవాలి కదా, యోసేపు అని పిలవాల, దావీదు కుమారుడుగానే పిలువబడ్డాడు చివరాఖరి. ఆ సింహాసనం చూపిస్తుంది. రాజు అంటే దావీదు అంటే సింహాసనం అని అర్థం. ఆ సింహాసనం మీద అధిష్ఠించుతున్నటువంటి వ్యక్తి ఈయనే. ఆ వ్యక్తిని ఎక్కడికి ఆయనను మనం ఎక్కడ కుదించామంటే డిసెంబర్ 25వ తారీఖు కుదించాం. చరిత్ర తెలుసా చాలా మందికి? ఎందుకని తెలియదు? డిసెంబర్ 25 చరిత్ర తెలుసా పోనీ? అదే తెలియదు. మరేం తెలుసు ఇంతకీ? క్రీస్తు నేడు పుట్టెను డిసెంబర్ 25వ తారీఖున, ఇదిగో పుడుతున్నాడు ఆయన అని చెప్తారు. దానికి ఆధారం ఏం చెప్తున్నాడు అంటే 22వ వచనం చదవండి ఇప్పుడు. యెషయా ప్రవక్తతో చెప్పినటువంటి సందర్భం ఇది. ఎవరితో? యెషయా ప్రవక్తతో, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుడు కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టను అని యెషయాతో చెప్పాడు దేవుడు. ఆ మాటను తీసుకొచ్చి ఎవరితో చెప్తున్నాడు? యోసేపుతో చెప్తున్నాడు. అంటే నీకు అంటే నీ భార్య అయినటువంటి కుమారుడికి పుట్టబోవాడు ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడినటువంటి వాడు. ఆయన
భాషాంతరంలో ఏమండి, దేవుడు మనకు తోడు, ఈయనే మనకు తోడు అని చెప్తున్నటువంటి ఆ సందర్భాన్ని అర్థం చేసుకోవాలి. మరొకసారి చెప్తాను. యోసేపు ఏమని చెప్తున్నాడు, ఇదిగో దావీదు కుమారుడైన యోసేపు, ఆవిడను చేర్చుకొనుటకు నీవు భయపడకము. ఈ ఎందుకని చేర్చుకోవద్దని నేను చెప్తున్నానంటే, యెషయా ద్వారా చెప్పాడు కదా ఒక వర్తమానం అందరికీ. యెషయా ద్వారా నువ్వు యెషయా గ్రంథం ఎన్నోసార్లు చదువుంటావు, యెషయా గ్రంథాన్ని ఎన్నోసార్లు అధ్యయనం చేసి ఉంటావు. దానిలో ఈ సంగతిని గురించి ఆలోచన చేసావా? ఇదిగో కన్యక గర్భవతి, కుమారుడు కనేటువంటి కుమారుడు ఇదిగో నీ భార్య యొద్ద నుంచి వస్తున్నాడు. ఎక్కడి నుంచి వస్తున్నాడు? నీకు కాబోయే భార్య నుంచి వస్తున్నాడు. నీవు భయపడవద్దు. ఈ మాట రుజువు. విశ్వాస విషయంలో అబ్రహాం ఏ విధంగా నమ్మాడో నీవు ఆ విధంగా నమ్మాలి. అబ్రహాం ఎందుకని పరిచయం చేశాడు? విశ్వాస విషయంలో. ఇప్పుడు నువ్వు అబ్బాయిక ఏ విధంగా నమ్మాలి? విశ్వాస విషయంలో నమ్మాలి. ఎందుకనంటే ఫలానా ప్రవక్త ద్వారా చెప్పబడినటువంటి మాట నీ భార్య అయినటువంటి మరియ ద్వారా నెరవేర్చబడుతుంది. ఆ కన్యక గర్భము అంటే ఎవరిదో కాదు, నీ భార్య అయినటువంటి మరియమ్మదే అని దృఢపరుస్తున్నాడు దూతగా. ఎంత సమాచారం అందిస్తుంటే, ఎంత సమాచారాన్ని తెలియపరుస్తుంటే, ఒక దినానికి ఎందుకని మనం ఆయన్ని ప్రాధాన్యత ఇస్తున్నాం? ప్రతి క్రైస్తవుడు బాధ చెందవలసినటువంటి విషయం, ఆలోచించవలసినటువంటి విషయం, అర్థం చేసుకోవలసినటువంటి విషయం. ఇంకేమి చెప్తున్నాడు? 24వ వచనం, యోసేపు నిద్ర మేలుకొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొనెను. ఏం చేశాడు? ఏదైతే దూత తనతో మాట్లాడి చెప్పినటువంటి వర్తమానమును గ్రహించి ఆజ్ఞాపించినటువంటి సంగతులు ఎలాంటి అంట, బతిలాళ్ళ ఆజ్ఞాపించాడు. ఎందుకనంటే దేవుని యొక్క వర్తమానం అలానే ఉంటది. ఆజ్ఞాపిస్తాడు దేవుడు. ఆజ్ఞాపించినటువంటి సంగతులను గైకొన్నాడు ఇక్కడ యోసేపు. ఆమె కుమారుడు కను వరకు ఆమెను ఎరుగుకుండెను. అంటే ఎంత భద్రం చేసి జాగ్రత్తగా ఉన్నాడో ఆలోచన చేయాలి. అర్థమవుతుందా? అంటే ఆ మాటకి ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడు యోసేపు. అబ్రహాము ఏ విధంగా ప్రాముఖ్యత ఇచ్చి ఏ విధంగా వెళుతూ ఉన్నాడో, ఈయన కూడా ఏ మాట అయితే ఆజ్ఞాపించాడో శిరసా వహించి యేసు ఆయన ఆమె గర్భవతిని పుట్టు వరకు ఆమెను ఎరుగకుండెను. తర్వాత కుమారులు పుట్టారు, తర్వాత కుమార్తెలు పుట్టారు. ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు. పరిశుద్ధుడిగా పుట్టినటువంటి వాడు ఎవరు? యేసుక్రీస్తు. తర్వాత పుట్టినటువంటి వారు ఎవరు కూడా పరిశుద్ధులు కాదు. తర్వాత ఉండినటువంటి మరెమ్మ కూడా పరిశుద్ధురాలు కాదు. అర్థమైందండి? ముందుగా పరిశుద్ధురాలుగా ఉంది, ముందుగా యేసుక్రీస్తు పుట్టాడు, తర్వాత ఇరువురు ఏకమయ్యారు, తర్వాత సంతానం వచ్చింది, తర్వాత నీ వలె నా వలె పిల్లలు కన్నారు. రెండవ వచనం ఎక్కడికి మరలా చెప్తున్నాడు? రాజైన హేరోదు దినములు యందు మరలా ఎక్కడ తీసుకువెళ్ళిపోయాడు? మరలా రాజు దగ్గర తీసుకువెళ్ళిపోయాడు. చరిత్రను ఎక్కడ తీసుకువెళ్ళిపోయాడు? మరలా రాజుగుమ్మడి పెడుతున్నాడు. ఎందుకంటే ఈ వర్తమానం మరలా రాజు యొద్దకే వచ్చింది. యేసుక్రీస్తు పుట్టాడు అనేటువంటి వర్తమానం ఎవరి దగ్గరకు వచ్చింది? మరలా రాజు దగ్గరికే వచ్చింది. యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చి, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు అంటే రాజుగా వాళ్ళు గుర్తించారా? అంటే దావీదు సింహాసనము అధిష్ఠించుకోవాడు అంటే రాజుగా సూచిస్తున్నారు ఆయన. అందుకనే దావీదు కుమారుడు అని రాయబడి ఉంది. దావీదు మహారాజు, దావీదు కుమారుడైనటువంటి రాజు యేసుక్రీస్తు. ఏలుతాడైనా, నిరంతరం ఏలువాడైనా, నిరంతరము రాజ్య స్థాపన చేసేవాడైనా.
ఆ సింహాసనం అధిష్ఠించబోవాడు ఎక్కడున్నాడు? ఎవరిని అడుగుతున్నారు? మరలా రాజుని అడుగుతున్నారు. రాజుకి వస్తుంది ఇప్పుడు, కోపం వస్తుంది. అదేంటి, నేనే ఒక రాజుగా ఉంటే మరొక రాజు ఎందుకు? ఈ రాజు నన్ను ఏం చేస్తాడు? నా రాజుని కానీ తీసివేస్తాడా? మరొక రాజు వెళ్తాడంటే భయమే కదా. ఒక ముఖ్యమంత్రి పోయి మరొక ముఖ్యమంత్రి ఎత్తాడంటే ఎంత బాధ ఉంటుంది. అదే బాధ ఉంది ఇప్పుడు ఎవరికి? హేరోదు రాజు. ఏం చేస్తాడు ఇప్పుడు? ఆ రాజును చంపించేయాలి. ఎందుకనంటే వచ్చినటువంటి వారు ఆషామిష వ్యక్తులు గారు. ఆయనకి సమాచారం తీసుకొచ్చినటువంటి వ్యక్తులు ఆషామిష జ్ఞానులు అని రాయబడి ఉంది బైబిల్ గ్రంథంలో. అంత జ్ఞానము కలిగినటువంటి వాడే యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడంటే అక్కడ ఉన్నటువంటి వాడిని అందరూ కూడా పిలిపించేశాడు. ధర్మశాస్త్ర ఉపదేశకులు పిలిపించాడు, పండితులు పిలిపించేశాడు. అయా యూదుల రాజు అడుగుతున్నాడు, ఇతని సంగతి ఏంటంటే బెత్లెహేములోనే పుడతాడు ఆయన అని రాయబడిందండి ప్రవక్తల గ్రంథాల్లో. ఆ మాట ఏదో అబద్ధం కాదు, వాళ్ళు చెప్పినటువంటి సమాచారం అబద్ధం కాదు. అది యోదయ్య బెత్లెహేములోనే పుడతాడని రాయబడింది కాబట్టి వాళ్ళు మా దగ్గరకు వచ్చి అడుగుతున్నారు, మీరు ఆషామిషగా తీసుకోవద్దు ఈ వ్యక్తిని అనగానే 2 సంవత్సరాల లోపల ప్రాయం కలిగి ప్రతి వ్యక్తిని చంపించి వేయండి అని ఆజ్ఞాపించాడు. ఊరుకుంటాడు ఆయన రాజు కదా. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లోని శాస్త్రులను అందరూ కూడా సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టానని వారిని అడిగాను. వాళ్ళేమో యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు అని అడిగితే ఈ వ్యక్తి ఏమంటున్నాడు? క్రీస్తు ఎక్కడ పుట్టాడు అని అడుగుతున్నాడు. అర్థమవుతుంది మీకు? అభిషక్తుడైనటువంటి వాడు ఎక్కడ పుట్టాడు? క్రీస్తు అనే రక్షకుడు ఎక్కడ పుట్టాడు? ఈ లోకాన్ని రక్షించడానికి పుట్టినవాడు ఎక్కడున్నాడంటే యోదయ బెత్లెహేములోనే అని రాయబడి ఉంది ప్రవక్తల గ్రంథాలు. అలా రాయబడి ఉన్నాయి ఆయన గురించి. అంటే మనం ఎక్కడ ఎతకాలి ఇప్పుడు? యోదయ బెత్లెహేములోనే వెతకాలి. ఈ ప్రాంత వాసులు, అందుకని ఆ ప్రాంత వాసులతో ఆజ్ఞాపించాడు. 6వ వచనంలో అంతట హేరోదు ఆ జ్ఞానులు రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలమును వారి చేత పరిష్కారముగా తెలుసుకొని ఏం చేశాడంట? పరిష్కారంగా తెలుసుకొని. అంటే ఆ నక్షత్రం ఎప్పుడు కనబడింది మీకు అంటే పుట్టినప్పుడు ఎప్పుడైతే నక్షత్రం కనబడింది, ఇదిగో పుట్టినవాడు ఫలానా ప్రాంతములు పుట్టాడని తెలియపరచబడింది ఆ జ్ఞానులకి. అందుకని ఏ కాలముందు మీకు కనబడ్డాయి, ఆ కాలంను ఎలా సూచించేవాళ్ళు అంటే అప్పుడు ఒక నెలను గుర్తించాలంటే అమావాస్య నుంచి మరలా అమావాస్య ఎప్పుడైతే వస్తుందో అప్పటికి ఒక నెల అయింది అని అర్థం వాళ్ళకి. ఇప్పుడైతే మన క్యాలెండర్లు వచ్చాయి, అక్కడ నల్ల చొక్క చూడంగానే పలానా రోజు అమావాస్య వచ్చింది వస్తుంది అని మనం గుర్తిరుగుతున్నాం. ఆ కాలంలో ఎలా గుర్తించేవాళ్ళు అంటే పైన ఆకాశం వైపు చూసారు, బాగా నల్లగా కారు చీకటి గమ్ముందంటే ఆ అమావాస్య నెల ప్రారంభమైంది, లేదంటే నెల ముగిసింది. అర్థమవుతుందా? ఈ విధంగా ఎన్ని నెలలైంది వాళ్ళ ప్రయాణం అయ్యి. అర్థమవుతుంది మీకు? వాళ్ళు మీరు ఎన్ని నెల అంటే కాలంలో పరిష్కారంగా తెలుసుకున్నారు అంటే వారిని ఏమడుగుంటాడు? ఎన్ని అమావాస్యలు దాటారు మీరు, ఎన్ని నెల పొడుపులు దాటారు మీరు, ఎంత కాలమైంది అంటే వాళ్ళ కాలం పరిష్కారంగా తెలుసుకొని ఆ కాలములో ఈ కాలంలో పుట్టి ఉంటాడు అని నిర్ధారణ చేసుకున్నారు. డిసెంబర్ 25 అనే తారీఖు లేదు అక్కడ. డిసెంబర్ 25ని పుట్టాడని నిర్ధారణ లేదు. హేరోదు దగ్గరికి వచ్చేసరికి ఆయన కాలం ఎంత అంటే 2 సంవత్సరాల ప్రాయం లోపులు ఉన్నాడు. ఆయన పసిబిడ్డగా ఉన్నాడు. 9వ వచనం, వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువుండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రం చూసి అత్యానంద భరితులై ఇంటిలోకి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనకు పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సామ్రాణిని బోళమును కానుకగా ఆయనకు సమర్పించిరి.
ఏం చేశారు? కానుకగా సమర్పించారు. ఆ నక్షత్రం ఎక్కడికైతే వెళ్ళి వాలిందో, అక్కడ ఆగిందో, ఆ నిలబడినటువంటి చోటునికి చూడంగానే వాళ్ళు అత్యానంద భరితులైపోయారంట. ఆహా, స్థలం వచ్చేసాం, స్థలానికి చేరుకున్నామని. ఇప్పుడు అత్యానంద భరితులు ఎప్పుడు అవుతున్నారంటే డిసెంబర్ 25 వచ్చేసరికి అత్యానంద భరితులు అవుతున్నారు. అర్థమైందండి? ఎప్పుడు సంతోషం? డిసెంబర్ 25 రాగానే సంతోషం. కానీ జ్ఞానులు ఎప్పుడు సంతోషం చూశారు? వాళ్ళు ప్రయాణం చేసి ముగించేసి కనుగొన్నప్పుడు, అంటే యేసు క్రీస్తు నీవు కనుగొన్నప్పుడు కదా నీకు అత్యానంద భరితుడుగా ఉండవలసింది. అర్థమైందండి మీకు? ఎప్పుడైతే ఆ రక్షణను ఆయనను చూశారో, నక్షత్రం అలా నిలిచిందో, అత్యానంద భరితులై, అంటే మనం వెళ్ళవలసినటువంటి గమ్యస్థానం మనకు చేరుకున్నాం. చేర్చింది నక్షత్రం. ఎవరిని పూజించడానికి వచ్చారు? చదవండి అక్కడ. రెండవ వచనంలో ఏమని రాయబడింది అక్కడ? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రములు చూచి ఆయనను పూజించవచ్చితిమి. ఇప్పుడు నక్షత్రాలు కదా పూజించేది అందరూ. ప్రతి ఇంటి మీద నక్షత్రాలు ఉంటాయి కదా, పూజించేది దీన్ని. అక్కడ ఎవరు పూజిస్తున్నారు? తూర్పు దేశపు జ్ఞానులు ఆయనను పూజించడానికి బయలుదేరారు. దేన్ని చూసి? నక్షత్రాన్ని చూసి. ఇప్పుడు మనం ఎవరిని చూసి ఆనందిస్తున్నాం? నక్షత్రాన్ని చూసి ఆనందిస్తున్నాం. డిసెంబర్ 25వ తారీఖు రాగానే ఆనందిస్తున్నాం. మరలా మార్చి రంగానే ఏమైపోతుంది అంటే దుఃఖ దినాలు ప్రారంభం. మరల దుఃఖంలోకి, మరల సంతోషంలోకి. మరలా పుట్టాడు, మరలా చనిపోయాడు, మరలా లేచాడు. ఏమంటారు దీన్ని? ఇంతకి ఏమంటారు? వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు వెళ్ళవలసినటువంటి ప్రయాణం ముగించి గమ్యస్థానం తెలిసిందో అప్పుడు సంతోషపడ్డారు వాళ్ళు. ఇప్పుడు మన గమ్యస్థానం ఏంటి? ఇంతకి యేసుక్రీస్తుని ఎరుగటయే నిత్య జీవం కదా. అంతేనా? బైబిల్ అన్నాలు రాయబడి ఉంది, యేసుక్రీస్తుని ఎరుగటయే నిత్య జీవం. ఆయన తెలుసుకోవటమే నిత్య జీవం. అంటే ఇప్పుడు డిసెంబర్ 25 చేయటమే నిత్య జీవం అయిపోయింది. ఎందుకంటే యేసు పుట్టిన ఇదిగో రక్షణ వచ్చేసింది అని రాయబడి ఉంది కదా చాలా మందిలో. అంటే మనుషుడు ఎలా దేనికి పరిమితం అవుతున్నాడో చెప్తున్నా నేను. మనుషుడు దేన్ని పూజిస్తున్నాడో చెప్తున్నా నేను. మనుషుడు దేనికి ఎడిక్ట్ అవుతున్నాడో చెప్తున్నా. మనం దేనికి ఎడిక్ట్ అవ్వాలి? క్రీస్తుకి ఎడిక్ట్ అవ్వాలంటే క్రీస్తుని ఎరిగి ఉండాలి. క్రీస్తుని ఎరిగి ఉండాలంటే డిసెంబర్ 25న ఎరిగి ఉండాలా? ఏం చేసేవాడు ఆయన ఇంతకీ అని ఎరిగి ఉండాలి. ఏం చేస్తాడు ఆయన అని తెలిసి ఉండాలి. ఏం చేయబోతాడు ఆయన తెలిసి ఉండాలి. వాళ్ళకేం తెలుసు? ఇంతకీ తూర్పు దేశం వచ్చినటువంటి జ్ఞానులు ఎక్కడైతే ఆ నక్షత్రం ఆగుతుందో ఆ స్థలాన్ని కనుగొన్నారో, ఆ స్థలాన్ని చూసి అత్యానంద భరితులై లోపలికి వెళ్ళి సాగిలి పడిపోయారు. ఏం చేశారు? సాగిలి పడ్డారు. అంటే ఇప్పుడు ఏ రోజు సాగిలి పడతాం? సాగిలి పడాల్సిన డేట్ ఏది ఇప్పుడు? పదవచనం లేనప్పుడు వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఆ ఇంటిలోకి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయన పూజించంట. ఏం చేశారు? సాగిలపడి ఆయనను పూజించారు. తూర్పు దేశం వచ్చినటువంటి జ్ఞానులు దాదాపు 2 సంవత్సరాల ప్రయాణం. దాదాపు 2 సంవత్సరాల ప్రయాణంలో ఎన్ని అవాంతరాలు ఎదుర్కొన్నారో, ఎంత నిరీక్షణ కలిగినటువంటి వారుగా ప్రయాణం చేశారో మార్గం చూపిస్తుంది మనుషుడు కాదు, నక్షత్రం. అర్థమైందండి? సమాచారం తెలియపరిచింది దేవదూత.
మార్గం చూపించేదేమో నక్షత్రం, మనుషులు కాదు ఇక్కడ. అంటే ఎంత విశ్వాస విషయంలో నమ్మి వెళుతున్నారు వాళ్ళు, ఏ మాటను దృఢపరుచుకుని వెళుతున్నారు వాళ్ళు, ఆ రక్షణ చూడడానికి వెళుతున్నారు వాళ్ళు, ఏ విధంగా సాగిలపడ్డారు వాళ్ళు. సాగిలపడేది దేనికి? నక్షత్రానికి సాగిలపడ్డారా? ఆయన చూసి సాగిలపడ్డారా? ఇప్పుడు ఎక్కడ సాగిలపడేది? నక్షత్రాన్ని. పశువుల బాకు వచ్చేస్తుంది, యోసేపు వచ్చేస్తాడు, మరియమ్మ గారు వచ్చేస్తారు, గొర్రెల కాపరులు వచ్చేస్తారు, వీళ్ళందరికీ సాగిలపడతారు. యోసేపు గాని మరియమ్మ గాని ఎవరికి కూడా సాగిలపడలు, ఆయనకు సాగిలపడిరి అని రాయబడింది బైబిల్ గ్రంథంలో. ఇప్పుడు మరియమ్మ గారు ఫోటో రాగానే సాగిలపడిపోతున్నారు. ఎప్పుడైతే వాళ్ళు వెళ్ళవలసినటువంటి త్రోవకు గమ్యస్థానం దేవుడు చేర్చాడో, మరలా ఆపద నుంచి కూడా వాళ్ళని తప్పిస్తున్నాడు దేవుడు. అంటే ఆయనను అనుసరించినటువంటి వ్యక్తులను ఏ విధంగా సంరక్షించాలి ఆయనకి తెలుసు. ఆయన మాటను అంగీకరించినటువంటి వ్యక్తులను ఏ విధంగా నడిపించాలి ఆయనకి తెలుసు. ఆయనకు లోబడినటువంటి వ్యక్తులను ఏ విధంగా గమ్యస్థానం చేర్చాలి ఆయనకి తెలుసు. లోబడినటువంటి వ్యక్తులు విశ్వాస యాత్రలో విజయం కలుగుతుంది వాళ్ళకి. లోబడ లేకదు కాబట్టి మోగవాడయ్యాడు జకర్యా. అర్థమైందండి? లోబడ లేదు కాబట్టి అవమానించే అనుమానంతో ఉన్నాడు, సందేహంతో ఉన్నాడు కాబట్టి మోగవాడయ్యాడు. మనం ఆనందం ఎక్కడ వెతకాలి? ఎక్కడ? క్రీస్తులో వెతకాలి. క్రీస్తును చూసి వెతకాలి. క్రీస్తులో ఉంది రక్షణ. మనం ఉత్సాహం ఎప్పుడిప్పుడు డిసెంబర్ రాగానే ఉత్సాహం వచ్చేస్తుంది. ఆనందం ఎంత పట్టలేని ఆనందం వచ్చేస్తుంది అంటే, పట్టలేని ఆనందంలో తాగుబోతులు అయిపోతారు చాలా మంది. అంతేనా? పట్టలేని ఆనందం కదా. యేసుక్రీస్తు పట్టలేని ఆనందం వచ్చేసింది కాబట్టి తాగారు. కేసు వెళ్ళంగానే ఈరోజు హేస్ట్ రోజు వెళ్ళంగానే యేసుక్రీస్తు లేచాడు కాబట్టి పట్టలేని ఆనందంతో తాగుతారు. అంతేనా? ఎక్కడ ఆచారం ఇది? ఎక్కడ ఆచారం అండి? నేనేం చెప్తున్నానంటే, యేసుక్రీస్తు ముందుగా ఉండినటువంటి చరిత్రను, దాన్ని అధ్యయనం చేస్తున్న వ్యక్తులు ఎలా లోబడ్డారు ఆయనకి, ఎంత విశ్వాస విషయంలో లోబడ్డారు. వారి జీవితాలను పక్కన పెట్టి ఆ మాట కోసం ప్రయాణం వెళ్ళిపోయారే. ఆలోచన చేయాలి కదా. గొర్రెలు కాపులకున్న విశ్వాసం మనలో ఎందుకు లేదు? తూర్పు దేశం వచ్చినటువంటి జ్ఞానంలో ఉన్నటువంటి విశ్వాసం మనలో ఎందుకు లేదు? ఆయనను మాత్రమే సేవించడానికి వచ్చాం. రాజుకి ఎక్కడున్నాడు? ఆయన రాజు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? చిన్నవాడు అంటే, రాజు అంటే చిన్నవాడు కదా. 2 సంవత్సరాల ప్రాయం ఉన్నటువంటి చిన్నవాడు రాజు అని అంత పెద్దదైనటువంటి మాటతో సంబోధిస్తున్నానంటే, వారి హృదయంలో ఉండినటువంటి ఆలోచన ఎంత గొప్పది. అర్థమైందండి? వారి హృదయంలో రాజస్థానం ఎక్కడుంది? వాళ్ళకి ఎంత అత్యానందభరితులైపోయారు ఆయన చూడంగానే. అత్యానందభరితులు మనం లోకంలో అవుతున్నాం, దేవునిలో కాదు. ఆనందం ఎక్కడ వెతుకుతున్నాం? మన లోకంలో వెతుకుతున్నాం. కాబట్టి మనకు ఆనందం దొరకట్లా. అది క్రీస్తులు వెతికామనుకోండి ఆనందం. స్టెఫను పొందాడు, చూశారు ఆనందం. ఎలాంటి ఆనందం పొందాడు స్టెఫను? చదవండి ఒకసారి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయమా 6? అయితే అతడు పరిశుద్ధాత్మతో
నిండుకుని వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచియుండుట చూసినప్పుడు అతనికి సంతోషం వస్తుందా, దుఃఖం వస్తుందా? మరణమేమి ఎదురుగా ఉంది, చంపడానికేమో చుట్టుపక్కల కూర్చొని ఉన్నారు, కానీ ఆయన ఏం చూస్తున్నాడు? అర్థమవుతుంది మీకు? పరిశుద్ధాత్మతో నిండిన వాడై యేసుక్రీస్తుని చూస్తున్నాడు, కుడి పార్శ్వమందు కూర్చున్నాడు. నన్ను రక్షించేవాడు అక్కడ ఉన్నాడు అనుకుంటున్నారు. శరీర విషయంలో నన్ను చంపినప్పటికీ నేను వెళ్ళి అక్కడికి చేరుతాను. అది ఆయన రక్షణ. అది చూసినటువంటి కనులారా చూసి తిని అని రాయబడుతున్నటువంటి రక్షణ. అది అంటే అత్యానందభరితుడయ్యాడా? ఎందుకని అత్యానందభరితుడయ్యాడు? 2 సంవత్సరాల ప్రాయం, అంటే 2 సంవత్సరాలకు ముందే చెప్పినటువంటి వార్తను బట్టి జ్ఞానులైనటువంటి వారు చూసి ఎంత అత్యానందభరితులయ్యారో, యేసుక్రీస్తు స్వార్థ విని ఆయనకు లోబడి ఆయన యొక్క రాజు మనందరికీ నిత్య జీవం ఇచ్చేవాడు అని ఎంత విశ్వాసం ఉంచాడు కాబట్టి ఎంత ఆనందిస్తాడు స్టెఫను. అర్థమైందా మీకు? నేనేం చెప్తున్నానంటే, యేసుక్రీస్తు పునరుత్థానుడు అయిన తర్వాత దాదాపు 1 సంవత్సరం లోపే వీళ్ళని ఎన్నుకున్నాడు. వీళ్ళు అపోస్తలైన వారు సంవత్సరం లోపే ఎన్నుకున్నారు. ఎవరిని? స్టెఫన్ని. అంటే స్టెఫన్ ఎన్ని సంవత్సరాలు సువార్తను ప్రకటించి దాదాపు నెలలే ప్రకటన చేశాడు. అంటే యేసుక్రీస్తును దాదాపు ఎరిగి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మా అయితే 3-4 సంవత్సరాలు మాత్రమే అవుతుంది స్టెఫన్కి. ఈ 3-4 సంవత్సరాల్లో ఎంత నిరీక్షణ ఉందో, ఆ 3 సంవత్సరాల్లోనే కుడి పార్శ్వమందు కూర్చున్నాడండి. ఎంత ఆనందభరితుడై ఉన్నాడు, ఎంత ఆనందించి ఉంటాడు. అయ్యో ఎంత గొప్పదైనటువంటి రక్షణను మీరు దూరం చేసుకుంటున్నారా అని వీళ్ళకి ఏమో చూసినప్పుడేమో బాధ లోపల, నిజంగా చూసినప్పుడేమో ఆనందం. అయితే మరి క్రీస్తు పుట్టుక గురించి ఎందుకని ప్రకటన చేయలేదు అపోస్తులైన వారు? తెలీదా యేసుక్రీస్తు పుట్టు డేట్ వాళ్ళకి? అంత కరెక్ట్గా యోసేపుకి ఇక్కడ ఇస్తున్నారంటే, తెలియపరుస్తున్నానంటే, ఆ నక్షత్రం చూసినటువంటి ఆ డేట్ని, ఆ సమయాన్ని తెలియపరుస్తున్నానంటే, ఆ సమాచారం రాసినటువంటి వ్యక్తులకు అర్థం కాదా? ఎందుకనంటే రాసినటువంటి వారు సమకాలికులు అని రాయబడి ఉంటుంది. సమకాలికులు అంటే ఏ చరిత్ర అయితే మనం అధ్యయనం చేస్తున్నామో ఆ చరిత్రలో ఉండినటువంటి వారికి తెలుస్తుంది. అంటే జగన్ పరిపాలన గురించి నాకు చెప్తే నాకు తెలీదా? నా పిల్లలకు తెలుస్తుందా? ఎందుకు తెలీదు? వాళ్ళు చూడాలి. చూసినటువంటి వాడు నేను చెప్పానంటే అది నిజమై ఉంటుంది. వాళ్ళు సమకాలికులు కాబట్టి చెప్తారు, కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు ఎన్టీఆర్ గారి చరిత్ర నాకు చెప్పినా నాకు అర్థం కాదు. ఎందుకంటే నేను చూడలేదు, నేను చిన్న బాలుడిగా ఉన్నాను ఆ సమయంలో. మీరు చూశారు కాబట్టి ఆయన పరిపాలన ఎలా ఉంటుందో, ఆయన రాజస్యం ఎలా ఉంటుందో, ఆయన నడిచే విధానం ఎలా ఉంటుందో మీకు తెలుసుద్ది, పెద్దవాళ్ళైనటువంటి వారికి. నాకెలా తెలుసుద్ది? సమకాలికులకు అర్థమవుతుంది తన యొక్క నడత ఏంటో, ఆలోచన ఏంటో, విధానం ఏంటో. ఈ సమకాలికులైనటువంటి వారు యేసుక్రీస్తు పుట్టుకను గురించి చరిత్రను చెప్తున్నారు. అర్థమైందా మీకు? యేసుక్రీస్తును పరిచయం చేసేదేమో చరిత్రను పరిచయం చేస్తున్నారు లోకానికి తెలియపరచడానికి. ఇక్కడ యేసుక్రీస్తును పరిచయం చేసేది ఎలా పరిచయం చేస్తున్నానంటే, యేసుక్రీస్తును నమ్ముకొని మీకు ఆశీర్వాదం వస్తుంది, యేసుక్రీస్తు నమ్ముకొని మీ కుటుంబాలు బాగుపడతాయి, యేసుక్రీస్తు నమ్ముకొని మీ కుటుంబాల్లో ఉద్యోగాలు వస్తాయి, యేసుక్రీస్తు నమ్ముకొని మీరు ఇల్లు కట్టుకుంటారు, యేసుక్రీస్తు నమ్ముకొని ఉన్నతమైన స్థితిని సంపాదిస్తారు. ఇది ప్రకటన చేస్తున్నది ఇప్పుడు. అప్పుడు యేసుక్రీస్తు నమ్ముకుంటే మనకు నిత్య జీవం ఇచ్చేవాడు ఆయన, రక్షణ ఇచ్చేవాడు ఆయన. నేను కుడి పార్శ్వమందు కూర్చున్నాను, సంతోషం ఉంది స్టెఫన్కి. మనకే సంతోషం ఉంది? ఇప్పుడు డిసెంబర్ 25 వస్తుంది కాబట్టి సంతోషం, జనవరి పండుగ వస్తుంది, పెద్ద పండుగ వస్తుంది కాబట్టి సంతోషం. చాలా మంది ఇది క్రిస్టియన్ మాత్రమే జరుపుకునేటువంటి పండుగ అంటాడు మరొకడు. ఇది దేశమంతా జరుపుకుంటున్నటువంటి మనం ఎంత గర్వించాలి దీని గురించి అంటాడు మరొకడు. ఎక్కడున్నాడు యేసుక్రీస్తు ఇంతకీ? దినముల్లోనా, గడియల్లోనా, సంవత్సరాల్లోనా, మాసములోనా, దేనిలో ఉన్నాడు? ఆదియు అంతము
లేనివాడు. ఏవాడు? ఆదియు అంటే ప్రారంభం లేనివాడు, అంతం అంటే అంతం లేనివాడు, ముగింపు లేనివాడు. ప్రారంభము ముగింపు రెండు లేవైనకి. అంటే మనం ఎలా ప్రారంభిస్తున్నాం అంటే ఇదిగో డిసెంబర్ 25 ప్రారంభిస్తున్నాం పుట్టాడని. ఆ ప్రారంభం కాస్త డిసెంబర్ 1 తారీఖు నుంచి ప్రారంభం అవుతుంది. సెమీ క్రిస్మస్, మిడిల్ సెమీ క్రిస్మస్, ఇంకో సెమీ క్రిస్మస్, ఐక్య సెమీ క్రిస్మస్, ఎక్స్మస్, ఎన్ని పేర్లు ఉన్నాయో. ఒక పాస్టర్ అంటాడు, ఎక్స్మస్ అంటే మరొకటి కాదండి, కోడలి అంటాడు. కోడలి అంటే తెలుసా మీకు? కోడలి అంటే 4 దారులు ఒక చోట కలిసేదాన్ని కోడలి అంటారు. ఆ విధంగా అర్థమైంది ఆ వ్యక్తికి. నలుగురు కలిసేదాన్నే ఆ పండుగ అంటారంట. ఈ వ్యక్తి ఏం చెప్తున్నాడంటే ఎక్స్మస్ అంటే 4 కోడలి అంటే నలుగురు వచ్చి చేసుకునే పండుగ ఇది అంటాడు. అర్థమైందండి? ఇంతకీ యేసుక్రీస్తు రక్షణ ఈ విధంగా అర్థమైంది మనోళ్ళకి. యేసుక్రీస్తు రక్షణనేమో వాళ్ళు సాగిలపడ్డారు, అయ్యో నన్ను రక్షించువాడు ఈయనేనని. రెండవ అధ్యాయము 13 చదవండి. మత్తయి సువార్త 2:13. వారు వెళ్ళిన తర్వాత ప్రభువు దూత స్వప్నమందు యోసేపుకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయనను వెదకబోచున్నాడు గనక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని అక్కడనే ఉండువని అతనితో చెప్పాను. సంరక్షణ. కొన్ని గ్రంథాలు ఏమన్నట్టు రాయబడుతుందంటే ధర్మాన్ని నువ్వు రక్షించుము, ధర్మము నిన్ను కాపాడును. ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ధర్మం నిన్ను కాపాడును. ఒక మనుషుడు ధర్మాన్ని ఎలా రక్షించాలి? మనం ధర్మాన్ని రక్షించగలుగుతాము ఏమండి? ధర్మాన్ని మనం రక్షించగలుగుతామా? ధర్మం మనల్ని కాపాడడానికి? దీనికి ఆపోజిట్ గా బైబిల్ వాక్యం ఏం చెప్తుందంటే రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ అధ్యాయము 6వ వచనం చదవండి. రోమా పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. ఎవరి కొరకు చనిపోయాడంట? భక్తిహీనులు ఎక్కడైనా భక్తిని కాపాడుకుంటారా? ధర్మాన్ని కాపాడతారా? కానీ ఈయనేం చేస్తున్నాడు? భక్తిహీనుల కోసం చనిపోయాడు. అంటే దానిని సంరక్షించడానికి ఆయనే అర్పించుకున్నాడు. ఆయన దేన్ని కాపాడడానికి? సత్యాన్ని నిలపడానికి. అంటే ఏ మాటలైతే ఆయన తెలియపరుస్తూ వచ్చాడో దానిని రుజువుపరుస్తూ, రూఢీపరుస్తూ, ప్రతిదాన్ని సార్థకం చేస్తూ, నెరవేరుస్తూ ఏం తెలియపరిచాడు యూదులకి? ఇదిగో ప్రవక్తల రాయబడినటువంటి ఈయన నిర్ధారణ చేసుకున్నాడు, నెరవేర్చాడు. లేఖన నెరవేర్పు అంటారు యేసుక్రీస్తుని. ఏమంటారు?
లేఖన నెరవేర్పు. ఏదైతే చెప్పబడుతూ వచ్చాయో నిజ స్వరూపం ఈయనే. ఎలా విశ్వాసం ఉంచాలి ఇప్పుడు క్రీస్తు వైపు అంటే, మనను సంరక్షించువాడైనా, మనను బలపరచువాడైనా, మన పాపము నుంచి విముక్తి పరచువాడైనా. మనం ఎలా వెతుకుతున్నాం క్రీస్తుని? మరోలా వెతుకుతున్నాం. ఆయన అలా దొరకడు. ఎలా వెతికితే దొరుకుతాడు? నన్ను వెతుకు వారికి నేను దొరికి తిని. ఎలా వెతకాలి? తూర్పు దేశపు జ్ఞానులు సూచించినటువంటి ప్రకారం వెళితేనే ఆయన కనపడ్డాడు. సూచించినటువంటి ప్రకారం వెళ్ళకపోతే ఆయన కనపడేవాడు కాదు. ఈ మార్గం ఏ విధంగా అయితే తెలియపరచబడిందో ఆ మార్గములు వెతికితే ఏం దొరుకుతాడు. ఆ మార్గంలో కాక మరొక మార్గములు వెతికితే ఏం దొరకడు. ఆయన కాలము, ఆయన సమయాన్ని ఎవరు కూడా గుర్తించలేరు. ఒకవేళ గుర్తిస్తున్నారంటే మరొక కాలాన్ని, మరొక సమయాన్ని మీరు గుర్తించారు. యేసుక్రీస్తును గుర్తించవలసింది దినములో కాదు. ఎక్కడ గుర్తించాలి? ఆదియో అంతం లేనివాడైంది, సర్వమును ఎరిగినటువంటి వాడు కాబట్టి, అంత కూడా ఉన్నవాడు కాబట్టి ఆయన గుర్తించాలి. ఎలా గుర్తించాలి? ఆ మార్గంలో వెళ్తేనే ఆయన కనబడతాడు. అపోస్తుడైనటువంటి పౌలు దమస్కు మార్గమును వెళుతున్నటువంటి సమయంలో ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. ఎలా మాట్లాడాడు ఆయన స్వరముతో, నీవు హింసించుచున్నటువంటి నజరేయుడైనటువంటి యేసును నేనే. ఎవరంట హింసిస్తుంది? అది ఎవరిని? క్రైస్తవ జనాంగాన్ని. అంటే సత్యాన్ని హింసిస్తున్నాడు, సత్యమును అవలంబిస్తున్నటువంటి జనాంగాన్ని హింసిస్తున్నాడు కాబట్టి ఆయనని హింసిస్తున్నాడు అని ఆయన బయలుపరుచుకున్నాడు. అంటే నువ్వు హింసిస్తున్నది ఎవరినో కాదు, నన్నే. అంటే నేను ఎవరిలో ఉన్నాను? ఇప్పుడు సత్యాన్ని అనుసరిస్తున్నటువంటి ప్రతి వ్యక్తిలో ఉన్నాను నేను. ఇప్పుడు యెరూషలేములో నేను మాత్రమే ఉంటాను, లేదా ఫలానా సంఘంలో మాత్రమే ఉంటాను, ఫలానా వ్యక్తులను మాత్రమే ఉంటాను అని చెప్పలా. నువ్వు ఎవరినైతే హింసిస్తున్నావో, దేనికోసమైతే హింసిస్తున్నావో, ఆ హింసిస్తున్నటువంటి నజరేయుడైన యేసును నేనే. అంటే ప్రభువులు ఎక్కడెత్తగాలి? ఇప్పుడు ఎక్కడెత్తగాలండి? ఎవరైతే సత్యమందు నిలబడి ఉన్నాడో వీరి పక్షం ఆయన ఉన్నాడు అని గుర్తెరిగాడు. అందుకని వారి పక్షమును పోరాడడానికి యూదులతోనూ ప్రధాన యాజకులతోనూ శాస్త్రులతోనూ తర్కించాడు ఈయనే ఆయన అని. ఎందుకని? ఆ మార్గం తెలుసుకున్నాడు ఆయన. కాబట్టి యేసుక్రీస్తును వెతకాలంటే చరిత్రను బాగా అర్థం చేసుకుని ఉండాలి. యేసుక్రీస్తును పుట్టుకుని గురించి తెలియాలంటే చరిత్ర అధ్యయనం చేయాలి. ఆయన గురించి రాయబడి సంగతులు తెలుసుకోవాలి. అప్పుడు తెలిస్తే ఈ డిసెంబర్ 25 అనేటువంటి తారీఖు సంవత్సరంలో ఒక రోజే అని గుర్తిరుగుతాం. ప్రత్యేకమేం కాదు. సంవత్సరం ఒక రోజు అంటే అన్ని రోజులు ఒకటే. ప్రాధాన్యత అప్పుడు దినానికి కాదు ఇచ్చేది, ప్రాముఖ్యత దేవునికి ఇస్తాం. అప్పుడు దేవుని ఎలా మహిమపరచాలో నీకు అర్థమవుతుంది, ఎలా ఆరాధించాలో నీకు అర్థమవుతుంది, ఎలా పూజించాలో అర్థమవుతుంది. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి సాగిలపడలా జ్ఞానులు. ఎక్కడైతే నిలిచిందో అక్కడికి మాత్రం వెళ్ళి కనుగొన్నారు. కనుగొన్న వెంటనే అత్యానందభరితులయ్యారు. నువ్వు యేసుక్రీస్తుని ఎప్పుడైతే కనుక్కుంటావో అప్పుడే అత్యానందభరితులవుతావు. దినం వచ్చినప్పుడు కాదు, సంవత్సరం వచ్చినప్పుడు కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడి క్రీస్తును ఇంకనూ కనుక్కోవడానికి మనందరూ కూడా సిద్ధపడదాం. ఈ మాటలు ముగిస్తున్నాను. సర్వశక్తిమంతుడైన దేవుడు ఈ మాటలు బట్టి మహిమపరచబడును గాక. ఆమేన్.